ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము వాట్ ఈస్ ఫెయిత్, ద ఫౌండేషన్ ఆఫ్ బిలీఫ్. విశ్వాసం అంటే ఏమిటి? అది నమ్మకానికి పునాది. మీరు ఎప్పుడైనా పునాది లేని ఇల్లు కట్టడం చూసారా? అది ఒక తుఫాను రాగానే కూలిపోతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితము విశ్వాసం అనే పునాది లేకుండా నిలబడదు. మన చుట్టూ ఉన్న లోకము విశ్వాసాన్ని ఒక బలహీనమైన, కేవలము ఊహలతో కూడినటువంటి భావోద్వేగంగా చూస్తుంది. కానీ వేద గ్రంథంలో మనకు ఒక సంపూర్ణమైన మరియు స్పష్టమైన నిర్వచనాన్ని హెబ్రీ గ్రంథకర్త మనకు అందిస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలోని దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. విశ్వాసం అనేది ఏదో ఒకటి జరుగుతుందని ఆశించే ఊహాజనిత ఆలోచన కాదు. అది గుడ్డి ఆశావాదం కాదు. విశ్వాసం అనేది ఒక వాస్తవిక రూపం. అది నిజమైనది, బలమైనది. మన నిరీక్షణను మోసే ఒక అదృశ్యమైన ఆధారమే మన విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసాన్ని వివరించటానికి నిజస్వరూపము అనే ఒక బలమైన పదాన్ని ఉపయోగించారు. మనం ఇంగ్లీష్ బైబిల్లో గమనించినప్పుడు నిజస్వరూపం అనే పదానికి సబ్స్టెన్స్ అని అక్కడ వాడారు. మూల గ్రీకు భాషలో హైపోస్టాసిస్ అని అంటారు. దాని అర్థము బలంగా నిలబడేది, గట్టి పునాది అని. విశ్వాసం అనేది గాల్లో తేలే మేఘం వంటిది కాదు. అది భూమిలో లోతుగా వేయబడిన కాంక్రీట్ పునాది లేక ఉక్కు స్తంభం వంటిది. ఉదాహరణకు ఒక భవన నిర్మాణ స్థలానికి వెళ్ళామనుకోండి. అక్కడ భూమిలో పెద్ద గోతులను తవ్వి ఉంచారు. అక్కడ ఉన్న ఇంజనీర్ను అడిగితే అతడు ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ తీసి చూపించి, ఇక్కడ ఒక 10 అంతస్తుల భవనం వస్తుంది అని చెప్తాడు. ప్రస్తుతానికి అక్కడ ఆఫీసులు కానీ, అద్దాలు కానీ, బిల్డింగ్ కానీ కనిపించవు. అదంతా అదృశ్యంగా ఉంటుంది. కానీ అక్కడ వేయబడుతున్న ఆ బలమైన పునాది భవిష్యత్తులో రాబోయే భవనానికి నిజస్వరూపం. ఆ ప్లాన్ ప్రకారము భవనం ఖచ్చితంగా వస్తుందనడానికి ఆ పునాదే గ్యారెంటీ. దేవుడు తన వాక్యంలో మనకొక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు అది మన కళ్ళకు కనిపించక ముందే మన విశ్వాసము ఆ వాగ్దానానికి ఒక పునాదిగా పనిచేస్తుంది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము గురించి ఇలా వ్రాయబడి ఉంటున్నది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అబ్రహాముకు అప్పటికి ఇంకా కుమారుడు పుట్టలేదు. కానీ అతని విశ్వాసమే దేవుడు చూసినటువంటి పునాది. పౌలు భక్తుడు అంటాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము అని. మరి మనము చదువుకున్నటువంటి మొదటి వచనం హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలోని మొదటి వచనంలో 2వ భాగంను మనం గమనించినప్పుడు, విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదము ఎలెంకోస్. దాని అర్థము బలమైన ఆధారము, బలమైన నిశ్చయత. విశ్వాసం అనేది ఆధారాలను విస్మరించదు, కానీ అది భౌతికంగా కళ్ళకు కనిపించని ఆత్మీయ ఆధారాలను చూస్తుంది. మనము దేవుడిని చూడలేము, కానీ విశ్వాసము సృష్టిలో ఆయన హస్తాన్ని చూస్తుంది. మనం పరలోకాన్ని చూడలేదు, కానీ విశ్వాసము ఆయన వాగ్దానాన్ని నమ్ముతుంది. మనం భవిష్యత్తును చూడలేము, కానీ విశ్వాసము దేవుని మాటను విశ్వసిస్తుంది. ఒక చిన్న బిడ్డ తన తండ్రి భుజాలపై కూర్చుని తన చుట్టూ ఉన్న గుంపు కంటే ఎత్తులో ఉన్నాడు. ఆ బిడ్డ వారు ఎటు వెళ్తున్నాడో చూడలేకపోవచ్చు, కానీ ఆ బిడ్డ మనసులో ఒక నిశ్చయత ఉంటుంది. మా నాన్నకు దారి తెలుసు, నేను సురక్షితంగా ఉన్నాను అని. అదే విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో గమనించినప్పుడు, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము అంటున్నాడు గ్రంథకర్త. మరి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ శ్రోతలు, విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఒక పునాది. అది దేవుని వాగ్దానాలను నమ్మడం, ఆయన వాక్యంపై నిరీక్షణ కలిగి ఉండటము, ఫలితం కనిపించకపోయినా విశ్వాసం కలిగి జీవించటం. ఈ లోకము చూస్తేనే నమ్ముతామంటుంది, కానీ దేవుని రాజ్యము ఒక ఉన్నతమైన సూత్రంపై పనిచేస్తుంది. అదేంటంటే
నీవు దేవుని నమ్మితేనే చూస్తావు అని. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, మన అనారోగ్యం కావచ్చు, ఆందోళన కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనిశ్చితి కావచ్చు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవునిపై విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. ఆయన తన పిల్లలను ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాడు. మన విశ్వాసంను బలమైన పునాదిపై నిర్మించుకునే వారంగా జీవించదాం. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచుము. ముందున్న మార్గము కనిపించకపోయినా నిన్ను నమ్మటానికి మాకు సహాయం చేయుము. చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుటకు మాకు నేర్పుము. యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.